యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్తాన్కి కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతితో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ హర్యానా సీసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఏజెంట్లతో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే రక్షణ సమాచారం పంచుకుందా లేదా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పహల్గాం పర్యటన రహస్యాలను పాకిస్తాన్కు ఈమె ఆస్తిగా ఉపయోగించుకున్న కుట్ర బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు జ్యోతి కాశ్మీర్ పాకిస్తాన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. జ్యోతి చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారి ద్వారా జ్యోతి పాకిస్తాన్లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టం. మాజీ ప్రధాని కూతురు, ఇప్పుడు పాక్ పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్న మరియం నవాజ్తో ఉన్న జ్యోతి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి తన ఆదాయం కన్నా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెతో పాటు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్ ఇమేజ్ పెంచేలా కథనాన్ని సెట్ చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి తమకు జ్యోతి గురించి సమాచారం అందిందని, ఆ తర్వాత నిఘా పెట్టామని సిఎస్ఆర్ ఎస్పీ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజులు రిమాండ్ ఉందని ఎస్పీ వెల్లడించారు. బ్యాక్ టు న్యూస్. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ విచారణలో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే వైఎస్ఆర్ సహా చాలా మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆపేక్షించారు. నేడు గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిందని గుర్తు చేశారు. మద్యం కుంభకోణంలోనూ దోపిడీదారులు తప్పుకోలేరని హెచ్చరించారు. అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ
దాంట్లో భాగస్వాములు అయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేశాం. ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కడు పిచ్చి వాగుడు అవుతా ఉన్నారు. తెలుసుకోండి, మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి. గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి, పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడౌన్లో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇవాళ అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి పరిధి కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కార్యకర్తల్ని కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసిందని మంత్రి అన్నారు. రేపు మహానాడులో రిలీజ్ చేస్తాం. ఎవరైనా గ్రామ స్థాయి కార్యకర్త మీ మనసులో ఉన్న అభిప్రాయాలు, ప్రభుత్వంలో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి, ఇంకా ఈ నిర్ణయాలు చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని స్వచ్ఛంగా మీ అభిప్రాయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలియజేసే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీ ముందు తరువాత మిగతా మనందరికీ తెలుసు. 43 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉంటే ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసి, ప్రజలకి సంక్షేమాన్ని అందించి వారి అభిమానం పొందేవారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే బాధ్యత గల పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు 2019 నుంచి ఆ విధానానికి స్వస్తి పలికారు. ఈ రాష్ట్రంలో మేమే ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు బయట పెట్టకూడదు. 9 హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందాల భామలు సందడి చేస్తున్నారు. సచివాలయాన్ని మిస్ వరల్డ్ భామలు సందర్శించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లేజర్ షో నిర్వహించింది. విద్యుత్ దీపాల అలంకరణతో సచివాలయం మెరిసిపోతోంది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.